చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునులేండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా? ఏంటి ఆ? మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో వెతకపోయిన తీగ ఖాళీ తగలటం అంటే ఇదే. ఏనన్నా కొంచెం పెరుగన తింటావా? సరిగ్గా తినవో లేదో గంగా, వాడు కడుపు నిండా భోజేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో ఇక నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా ఏమండి? చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కదండి. అంతే. గుడ్ మార్నింగ్ మిస్. Are you a student? Yes, Venkatagiri. No. Are you a student? Yes. Are you married? Are you married? Yes. Oh, she's married. She's married. Good morning, miss. Good morning, girls. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా. బాగున్నారా? అనుపమ ప్రెజెంట్ మిస్. భువనేశ్వరి yes miss. చంద్రిక ప్రెజెంట్ మిస్. ధనలక్ష్మి yes miss. దుర్గా ప్రెజెంట్ మిస్. గంగా సాంబశివరావు ప్రెజెంట్ మిస్. హేమ ప్రెజెంట్ మిస్. ఇందిరా ప్రెజెంట్ మిస్. జయలక్ష్మి కళ్యాణి ప్రెజెంట్ మిస్. అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు?
భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు, త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వు. మనసులో బాధ పైకి తనేయకుండా ఆపేస్తుంది. నేను కూడా అందుకే తాగేది. మన ఇద్దరి విషయంలో ఏం తేడా లేదు సార్. ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలో వెళ్తున్నాం కదా. పుచ్చుకోండి, బాగా పుచ్చుకోండి. అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేది కారణం. నాకు నా బిడ్డని కాకుండా చేశాడు. దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది. మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు. మీది సుఖాన్ని లేని బతుకైపోయింది. నా కుర్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి? అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు, పెళ్ళామనుకునే పెంచాడు. రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బ చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ? ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? వెల్ డన్ శారదా, వెల్ డన్. మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను. బాగా హుషారుగానే ఉన్నావే. వాట్ సాంబయ్య గారు, శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా? భాస్కర్, ఏమిటా పిచ్చివాగుడు? శారదా, పిచ్చివాగుడా? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, an ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిన భాగవతం. ఈ సాంబయ్య గారు
ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఆ అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్. చూసారా సార్, ఇది ఎంత అన్యాయం. తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని, నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి నా మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయివాడి దగ్గర పడలేదుగా. చూడు, ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపుల్లోనూ 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేసావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా? నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా. సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను, అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతల్చి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా చిన్న పుస్తకాలు కొన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటువు, ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా ఆడుకుంటారో చూస్తున్నామ్మా.